తిరుపతి సిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు వారి సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ నెల 29వ తారీఖు వరకు రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తామని అన్నారు. సమస్యలను పరిష్కరించని పక్షంలో సమ్మె చేపడతామని హెచ్చరించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులు వారి సమస్యల పరిష్కారం కోసం గురువారం ఆసుపత్రి ప్రాంగణంలో విధులు బహిష్కరించి సిఐటియు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సిమ్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కందారపు మురళి, అధ్యక్షులు వేణుగోపాల్ హాజరయ్యారు. మొదటి రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న కార్మిక నాయకులకు పూలదండలు వేసి రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 2 సంవత్సరాలుగా అధికారులకు అనేక పర్యాయాలు వినతి పత్రాలు అందజేసినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో రిలే నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగిందని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్మికులను శానిటైజర్ వర్కర్లుగా కాకుండా వార్డు బాయ్స్గా గుర్తించాలని అన్నారు. 3వ తరగతి ఉద్యోగులతో సమానంగా వారికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 29 వరకు రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తామని, సమస్యల పరిష్కారం కాని పక్షంలో సమ్మె చేపడతామని హెచ్చరించారు. కార్మికులందరికీ జీతాలు, కార్మికులందరికీ జీతాలు, కార్మికులందరికీ జీతాలు నశించాలి. సిమ్స్ మేనేజ్మెంట్ మొండి వైఖరి, కార్మికుల పట్ల సిమ్స్ మేనేజ్మెంట్ మొండి వైఖరి, కార్మికుల పట్ల సిమ్స్ మేనేజ్మెంట్ మొండి వైఖరి, కార్మికుల పట్ల సిమ్స్ మేనేజ్మెంట్ మొండి వైఖరి. పరిష్కరించాలి సిమ్స్ కార్మిక సమస్యలు, పరిష్కరించాలి సిమ్స్. 3 దశాబ్దాల కాలంగా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళ సమస్యల పరిష్కారంలో స్విమ్స్ యాజమాన్యం ఏ రోజు బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు. తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం, వీళ్ళ పట్ల చాలా తేలికభావంతో వ్యవహరించే ధోరణి కొనసాగుతూ ఉంది. 3వ తరగతి ఉద్యోగులందరికీ గతంలో వేతనాలు పెంచారు, వీళ్ళకి మాత్రం పెంచల. కారణం ఏమి అని మేము అడిగితే వీళ్ళ పేరు శానిటేషన్ అనే పేరుతో ఉంది, శానిటేషన్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ మేము పెంచము అని చెప్పి సమాధానం చెప్పారు. అంటే శానిటేషన్ చేసే వాళ్ళందరూ కూడా బలహీన వర్గాలు కాబట్టి దళితులు, బలహీన వర్గాలు, పేదలుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. శానిటేషన్ అని పేరుంటే వేతనాలు ఎందుకు పెరగవు అని అంటే మేము పెట్టుకున్నటువంటి నియమం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఏమైనా న్యాయంగా ఉందా? ఏ రకంగానూ న్యాయం కాదు, అన్యాయం ఇది. అందుకనే శానిటేషన్ అనే పేరుని మీరు తొలగించండి. వాళ్ళు వాస్తవంగా వార్డు బాయ్లుగా పనిచేస్తున్నారు, వార్డు బాయ్లుగానే వాళ్ళు గుర్తించండి, వేతనాలు పెంచండి అని చెప్పి గత 1.5 సంవత్సర కాలంగా మేము అడుగుతున్నాం. ఈ 1.5 సంవత్సర కాలంలో సమస్యను పరిష్కరించకపోగా ఏ రోజుకు ఆ రోజు రేపు మార్పు చేస్తాం, ఎల్లుండి మార్పు చేస్తాం, ఈ నెల రేపు నెల అంటూ 1.5 సంవత్సర కాలంగా కొనసాగుతూ ఉంది. అందుకనే ఇక చూసే ఓపిక కానీ సహనం కానీ లేకుండా కార్మికులు సమ్మె నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వెంటనే సమ్మెలోకి వెళ్ళాల. కార్మిక శాఖ అధికారుల దగ్గర చర్చలు జరిగినాయి. ఆ చర్చల్లో కూడా అమలు చేస్తామని చెప్పి ఈ రోజు దాకా అమలు చేయకుండా బాధ్యత రాహిత్యంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ సమ్మెకు పోలేదు. రిలే నిరాహార దీక్ష ద్వారా సమస్యను చెప్దాము, 29వ తేదీ దాకా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాము. అప్పటికీ పరిష్కారం కాకపోతే ఎమర్జెన్సీ విధులు తప్ప మిగిలిన అన్నిటి నుంచి బాయ్కాట్ చేసి సమ్మెలో పాల్గొనాలని చెప్పి ఇక్కడ యూనియన్ నిర్ణయించింది. ఆ నిర్ణయానికి సిఐటియు సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఇక్కడ రోగుల ప్రాణాలకు ఇబ్బంది వచ్చినా లేదు ఇతరత్ర ఇబ్బందులు ఏర్పడినా దానికి పూర్తి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి స్విమ్స్ యాజమాన్యం తప్ప కార్మికులది కాదు అని చెప్పడం కోసమే ఈరోజు మేము ఈ రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి యూనియన్ నాయకులు 24 గంటల పాటు కంటిన్యూగా రిలే నిరాహార దీక్షల్ని నడుపుతారు. వారికి మద్దతుగా కార్మికులు అందరూ కూడా ఉంటారు. ఇది 29వ తేదీ దాకా కొనసాగుతుంది. 29వ తేదీ లోపల సమస్య పరిష్కారం కాకపోతే మాత్రం 30 నుంచి సమ్మెలోకి వెళ్లాల్సి వస్తుందని హెచ్చరిక చేస్తున్నాం. టీటీడీ ఈఓ, చైర్మన్ గారు, జేఈఓ వీళ్ళందరూ కూడా స్పందించి తక్షణం సమస్యలను పరిష్కారం చేయాలని సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. సిమ్స్ ఆసుపత్రి ఏర్పడినప్పటి నుంచి దాదాపు 30 ఏళ్ళుగా దాదాపు 800 మంది కుటుంబాలు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వారి సమస్యలు గత 2.5 సంవత్సరాలుగా సిమ్స్ యాజమాన్య దృష్టికి, టీటీడీ యాజమాన్య దృష్టికి తీసుకెళ్తా ఉన్న పరిష్కారం కాలేదు. ఈ నెల 4వ తారీఖున సమ్మెలోకి పోవడానికి సమ్మె నోటీస్ ఇచ్చారు. 18వ తేదీ సమ్మెలోకి పోవాల్సి ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి రోగులు ఇబ్బందుల దృష్ట్యా మొత్తం 1 వారం రోజులు గడువు ఇవ్వడం జరిగింది. వారం రోజులు గడువు పెంచినా కూడా
సిమ్స్ యాజమాన్యం సమస్యల పట్ల ఏమాత్రం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా సమస్య పరిష్కరించకుండా ఈరోజు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. కాబట్టి ఈ రోజు నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఈ సమస్యలు 28వ తారీఖున మళ్ళీ DCL కార్యాలయం వద్ద చర్చలు ఉన్నాయి. అప్పటికే కూడా ఈ సమస్య పరిష్కారం కాకపోతే 30వ తేదీ నుంచి సమ్మెలోకి పోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.